సినిమా ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు ఎందుకు పనికిరాడు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇండస్ట్రీని స్టార్ హీరోల్లా ఏలుతున్నారు. అందుకే ఎవరిని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కూడా అలాంటి ఒక హీరో గురించే. ఇప్పుడంటే అతను స్టార్ హీరో, కానీ ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడో మాటల్లో చెప్పడం కూడా కష్టమే. అతను ఎవరో కాదు, కత్రినా కైఫ్ భర్త, బాలీవుడ్ ప్రెజెంట్ సెన్సేషన్ వికీ కౌశల్. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ స్టార్ హీరోలను సైతం పక్కకు నెట్టేసి పాన్ ఇండియా వైడ్గా సంచలనాలు సృష్టిస్తున్నాడు వికీ. ఈ మధ్యకాలంలో అతడు నటించిన సినిమాలన్నీ బాగానే ఆడుతున్నాయి. బాలీవుడ్లో మిగిలిన హీరోల సినిమాలు కలెక్షన్స్ రావడానికి నానా తంటాలు పడుతుంటే మన వికీ కౌశల్ నటించిన చావా సినిమా ఏకంగా 800 కోట్లు వసూలు చేసింది. కొన్ని సంవత్సరాలుగా ప్రతి సినిమా కనీసం 100 కోట్లకు పైగా వసూలు చేసేలా ప్లాన్ చేస్తున్నాడు వికీ. అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ను ప్రారంభించిన ఈ హీరో ఆ తర్వాత నటుడిగా మారాడు. అనురాగ్ కశ్యప్ దగ్గర శిష్యరికం చేసిన వికీ కౌశల్ ఆయన దర్శకత్వం వహించిన ప్రముఖ చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్కు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు వికీ. 2015లో మాసానాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాకు బాగానే రెస్పాన్స్ వచ్చింది, కానీ కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఆ తర్వాత సంజు సినిమాలో రణబీర్ కపూర్ పక్కన స్నేహితుడి పాత్రలో నటించాడు వికీ కౌశల్. అందులో ఆయన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత కరోనా సమయంలో నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదలైన ఉధమ్ సింగ్ అద్భుతమైన విజయం సాధించింది. ఇక వికీ కౌశల్ కెరియర్ మలుపు తిప్పిన సినిమా ఉరి సర్జికల్ స్ట్రైక్. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత మన్మర్ జియాన్, సామ్ బహదూర్ లాంటి సినిమాలతో తన మార్కెటింగ్ను బాగా పెంచుకున్నాడు. చాలా తక్కువ సమయంలోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు వికీ కౌశల్. చావా సినిమాతో సూపర్ స్టార్ అయిపోయాడు వికీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 800 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న వికీ కౌశల్ గతంలో 2 సార్లు జైలుకు వెళ్ళాడని ఎంతమందికి తెలుసు? ఈ విషయాన్ని చెప్పింది కూడా ఎవరో కాదు, ఆయన గురువు అనురాగ్ కశ్యప్. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్కు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అనుమతి లేకుండా ఒక ప్రదేశంలో షూటింగ్ చేశామని, అక్కడికి వెళ్ళిన తర్వాత అది అక్రమ ఇసుక గని అని తెలిసిందని తెలిపాడు అనురాగ్. ఇసుక మాఫియా జరిగిన ఆ ప్రదేశంలో కాల్పులు జరిపినందుకు వికీ 2 సార్లు అరెస్ట్ అయ్యాడని, 2 సార్లు జైలుకు కూడా వెళ్ళాడని అనురాగ్ చెప్పాడు. వికీ కౌశల్ గురించి ఈయన చెప్పిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.